అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత చేస్తున్న సినిమా అనగానే పాన్ ఇండియా రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. అయితే ఆ అంచనాలకు ఏ పాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ తో సినిమాకు అట్లీ ఏర్పాట్లు చేస్తున్నాడు. జవాన్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న అట్లీ 1000 కోట్ల సినిమాను బాలీవుడ్ కి అందించాడు. ఆ సినిమా తర్వాత ఆయన నుంచి రాబోతున్న సినిమా అనగానే బాలీవుడ్ తో పాటు అన్ని భాషల్లోనూ అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఇలాంటి ఇద్దరి కాంబోలో మూవీ అంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహకు సైతం అందడం లేదు. వీరిద్దరి కాంబోనే ది బెస్ట్ అనుకుంటే వీరితో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఇండియాస్ నెంబర్ 1 హీరోయిన్ దీపికా పడుకునే ఈ సినిమాలో నటించబోతోంది. అల్లు అర్జున్ అట్లీ కొత్త సినిమా నుంచి సర్ప్రైజింగ్ విషయాన్ని ప్రకటించబోతున్నట్టుగా మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంటనే ఏంటా అని అంత ఆసక్తిగా ఎదురుచూశారు. అల్లు అర్జున్ లుక్ ఏమైనా రివీల్ చేస్తారా అనే చర్చ కూడా అభిమానుల్లో నడిచింది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా హీరోయిన్స్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతూ వస్తోంది. 3 హీరోయిన్స్ అని, 5 అని, అల్లు అర్జున్ 3 పాత్రల్లో కనిపించబోతున్నాడు అంటూ ప్రముఖంగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో దీపికా పదుకునే హీరోయిన్ గా ఎంపికైందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ బన్నీ సినిమాలో దీపికా పదుకునే అంటే చాలా మంది నమ్మలేదు. కానీ ఇప్పుడు అదే నిజమైంది. వాస్తవానికి ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల తప్పుకున్న దీపికా పడుకునే ఏమాత్రం ఆలస్యం చేయకుండానే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానులతో పాటు అంతా కూడా ఆసక్తిగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు తప్ప సౌత్ సినిమాల వైపు కనీసం కన్నెత్తి చూడని ఇలాంటి ముద్దుగుమ్మలు ఇప్పుడు సౌత్ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించటం టాలీవుడ్ స్టామినాను, సత్తాను చూపుతోంది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. తాజాగా AA22X A6 సినిమాలో దీపికా పాత్ర గురించి తాజా వీడియోలో అట్లీ హింట్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపిక అనౌన్స్మెంట్ వీడియోలో పలు ఆసక్తికర విషయాలను చూపించారు. ఇది ఒక పీరియాడిక్ సినిమాగా అనిపిస్తోంది. అంతేకాకుండా సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఆమె యాక్షన్ సన్నివేశాల్లోనూ కనిపించబోతోందట. అంతేకాకుండా ఈ సినిమా కోసం మోషన్ క్యాప్షన్ టెక్నాలజీని వినియోగించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సినిమాలకు వినియోగిస్తున్న టెక్నాలజీతో పోల్చితే ఈ సినిమాకు వాడుతున్న టెక్నాలజీ అంతకు మించి అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీపికాను పరిచయం చేసిన వీడియోలో పలు రకాలుగా దర్శకుడు అట్లీ సర్ప్రైజ్ చేశారని అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు ఈ వీడియోను చూసిన ప్రేక్షకులు. ఇక ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు హీరోయిన్ ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ దీపికా పదుకునే పేరును ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వీడియోలో దర్శకుడు అట్లీ దీపికాకు ఆమె పాత్ర గురించి వివరిస్తున్న దృశ్యాలు చాలా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో దీపిక పాత్ర ద్వారా కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పీక్స్ కు చేరిపోయాయి. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నారని, ఇందుకోసం ప్రముఖ హాలీవుడ్ VFX సంస్థ పనిచేయనుందని సమాచారం. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫ్యాంటసీ అంశాలతో మాస్ ఎలిమెంట్స్ ను జోడించి ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. భారతీయ సినిమాలో ఇలాంటి జోనర్ కాంబినేషన్లో ఇంత భారీ స్థాయిలో ఓ సినిమా రావడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ఈ ఆగస్టులో స్టార్ట్ కానున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. పుష్ప ది రూల్ సినిమాతో అల్లు అర్జున్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందగా జవాన్ చిత్రంతో అట్లీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో దీపికా పదుకునే వంటి స్టార్ హీరోయిన్ భాగస్వామ్యంతో హాలీవుడ్ VFX నిపుణుల సహకారంతో రాబోతున్న ఈ సినిమా రానున్న సంవత్సరాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబోలో వస్తున్న స్పిరిట్ సినిమా నుంచి తప్పుకుంది దీపికా పదుకునే. ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని హీరోయిన్ గా ఎంపిక చేశారు. అయితే కల్కి 2898 AD సినిమా సీక్వెల్లో కూడా దీపిక నటించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తెల్లైన తర్వాత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న దీపిక త్వరలోనే మళ్లీ కెమెరా ముందుకు రానుంది. మళ్లీ ముఖానికి రంగు వేసుకునేందుకు రెడీ అయింది. ఇప్పటికే షారుఖ్ ఖాన్తో కలిసి కింగ్ సినిమాలో దీపిక నటిస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్తో తెరకెక్కబోతున్న కొత్త సినిమాలోనూ దీపికను తీసుకున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగ, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతోన్న స్పిరిట్ సినిమాకు కూడా దీపికనే హీరోయిన్ అనుకున్నారు. కానీ పలు కారణాలతో దీపిక ఈ సినిమా నుంచి తప్పుకుంది. బదులుగా ఆమె స్థానంలో తృప్తి దిమ్రీని కథానాయికగా ఎంచుకున్నారు.
ఒక బిడ్డకు తల్లైన దీపికా పదుకొనే రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తాననడం, ఎక్కువ రెమ్యునరేషన్ కూడా అడగడంతో సందీప్ రెడ్డి వంగానే దీపికను తప్పించాడని వార్తలొచ్చాయి. అయితే స్పిరిట్ తర్వాత దీపిక ఇప్పుడు కల్కి సినిమా సీక్వెల్లో కూడా నటించడం లేదని ప్రచారం అయితే జరుగుతోంది. కల్కి 2898 AD అనే తెలుగు పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా మొదటి పార్ట్ ఇప్పటికే విడుదలైపోయింది. రెండవ పార్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇంతలో దీపికా పదుకొనే పని గంటలు, పారితోషికం గురించిన వార్తలు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలోనే కల్కి 2898 AD చిత్ర బృందం కూడా దీపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఇప్పటికే విడుదలైంది కాబట్టి సెకండ్ పార్ట్లో దీపిక స్థానంలో మరో నటిని పెట్టడం సాధ్యం కాదు. కానీ ఆమె పాత్రకు ముగింపిచ్చే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల దీపికా పదుకొనే తన సినిమాలు ఆ హీరో సినిమాల మాదిరిగానే విజయవంతమయ్యాయని చెప్పింది. అంటే తనకు కూడా స్టార్ హీరోలతో సమానంగా పారితోషికం ఇవ్వాలన్నది దీపిక ప్రధాన డిమాండ్ అట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కల్కి 2వ భాగానికి ఆమె ఎక్కువ పారితోషికం అడిగే అవకాశం ఉంది. మరి కల్కి నిర్మాతలు దీపిక డిమాండ్కు తలగ్గుతారా లేదా అనేది చూడాలి. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబోలో సినిమాకు దీపిక ఓకే అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.